నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేటలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాము అక్కడ నిలబడి ఉన్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అని అనిత అన్నారు. ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది కల్పించారని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. అనంతరం జగన్ పైన విమర్శలు గుప్పించారు. అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పన్నుతున్నారని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు, దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పా ఎస్పీ గారికి, అమ్మ అందులో ఎవరున్నా ఇన్వాల్వ్ అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు మాత్రం మీరు టేక్ ఓవర్ చేసుకోండి, కంపల్సరిగా మీ కస్టడీలోకి తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. నాకు మీకు 2 గంటలు ఇస్తున్నా, నాకు ఎవరు చేశారు అనేది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పారు. అప్పటికి ఏం చేశారు, ఎర్లీ మార్నింగ్ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి అక్కడ ఉన్న చిన్న షాప్ తగలబడింది. ఆ తగలబెట్టింది ఎవరు అనేది ఎన్నో రోజులు పడుతుంది, అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరగాలి, రాష్ట్రం కుంటుపడుకోకూడదు, రాష్ట్రాన్ని ప్రపంచంలోకి నెంబర్ 1 స్థానంలో నిల్చోబెట్టాలని అహర్నిశలు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే, పేరు వచ్చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు, కంపల్సరీగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పండుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత, నేను ప్రతిపక్ష నాయకుడు అనట్లేదు దయచేసి వినండి, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో ఒక దళిత డాక్టర్ ని హింసించి అమ్మాయిని అసభ్యకరంగా ఫోటోలు చిత్రించి అమ్మాయిని వీడియో తీసి డాక్టర్ అనిత అనే ఒక దళిత అమ్మాయిని అంత హింసించేస్తే ఇదే నారాయణ స్వామి ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ కానీ అమ్మాయికి అండగా అట్లీస్ట్ ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఈయన దళితులను ఆదుకునేది, ఈ పెద్ద మనిషి దళితులను ఆదుకుంటాడు, ఈయన చెప్తాడు నేను దళితుడు, నేను వచ్చి నిజాయితీ పరుడు, నేను ఎక్కడగా అక్రమం చేయలేదు, లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్లు నీ వాటాన్ని మీ కూతురు పంచిపెట్టలేదా, ఒక ఎస్సీని ఎక్కడెక్కడ డెవలప్ చేసావా, మీ వైఫ్ కే జెడ్పీటీసీ ఇప్పించుకున్నావు, ఇది నీలాంటి బీసీ వస్తే మార్పించుకొని ఎస్సీగా మార్పించుకొని మీ వైఫ్ కి ఇచ్చావు. అదే మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత గవర్నమెంట్ లో మీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడాల. ఇవన్నీ కూడా మీరు చేసిన అక్రమాలు ఒక్క చోటైనా ఎక్కడైనా దళితుల కోసం మాట్లాడుంటావా? ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పక్క నుండి నువ్వు నిప్పు పెడితే ఇంతమంది మేము వచ్చాం, మీకు సవాల్ ఇస్తున్నాం, నువ్వు మొబైల్ అయితే నిజంగా మమ్మల్ని టచ్ చేయి, దాని తర్వాత అంబేద్కర్ గారికో లేదంటే వేరే స్టాచ్యూకు నువ్వు వెళ్ళు, ఇది నీకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం, నెక్స్ట్ టైం మర్యాదగా నడుచుకో, ఇలాంటి రాజకీయ చిచ్చులు పెట్టామంటే మా దళితుల మధ్య కరెక్ట్ గా ఉండదు, గట్టిగా వార్నింగ్ ఇస్తున్నామని చెప్పేసి మీ అందరికీ. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై ధర్మకర్తల పాలక మండలి ఏర్పాటైంది. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ గా బొర్రా గాంధీ ప్రమాణ స్వీకారం చేయగా పాలక మండలి సభ్యులుగా 2 బీజేపీ నుండి, 3 జనసేన నుండి, 14 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేశారు. దుర్గగుడి అభివృద్ధి కోసం పాలక మండలి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చైర్మన్ బొర్రా గాంధీ అన్నారు. పాలక మండలి సభ్యులంతా కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తాం అంటున్న చైర్మన్ బొర్రా గాంధీతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. ఏర్పాటైంది. మరి ఈ రోజు పాలక మండలి చైర్మన్ గా బొర్రా గాంధీ గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 16 మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. సరే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చైర్మన్ గా అమ్మవారికి సేవ చేసుకునే ఒక అద్భుత భాగ్యం కలిగింది. సో ఈ ఫీలింగ్ ఎలా ఉంది కొత్తగా వచ్చింది? అమ్మా, నాకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత గొప్ప కొండ మీద ఇంతలాంటి ఈ దుర్గాదేవి ఆ శక్తివంతురాలు ఆమె అంటే కోటాది కోట్ల మంది భక్తులు ఆమెకి, అటువంటి టెంపుల్కి నన్ను ఇన్ని కోట్ల మందిలో చైర్మన్ ఇవ్వడం అంటే నా జీవితంలో ఇది మర్చిపోలేని విషయం. మా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. నేను అంతే, అంత ఆనందపడుతున్నా చెప్పము.
సో పాలక మండలి అంటేనే గుడిని డెవలప్ చేసే ఒక పనిని అయితే మెయిన్ గా పెట్టుకుంటారు. సో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు దుర్గగుడి అభివృద్ధికి? ఇంతకు ముందు అభివృద్ధి చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రెసెంట్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఏం చేంజ్ చూపించాలనుకుంటున్నారు? గుడి భక్తులకు కానీ లేదు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి చేంజ్ చూపించే కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అమ్మా యాక్చువల్గా అయితే ధర్మకర్తల మండలి అంటారమ్మా. మామూలుగా ఏ టెంపుల్కి అయినా సరే ధర్మకర్తల మండలి అంటే ఇక్కడ దేవాలయం మీద మన ఆచార వ్యవహారాలు తగ్గట్టుగా దాన్ని విస్మరించకుండా అవి యాజిటీజ్గా చేసుకుంటూ వాటిని చూసుకుంటూ ఒక ఫండ్ అనేది ఒక డబ్బు అనేది బయట తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు ఒక పత్రం చేసేటట్టుగా తెచ్చేవాళ్ళే ధర్మకర్తలమ్మ. వాళ్ళు ఈ ఆస్తులు ఉన్న ఆస్తులు కాపాడుకుంటూ ఏమీ అవ్వకుండా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోవడం కోసమే ఎక్కడైనా ఏ టెంపుల్ అయినా ధర్మకర్తల మండలి అనేది ప్రభుత్వాలు నిర్మిస్తాయమ్మా. మంచి వ్యక్తులు చూసి వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా అక్కడ ఈ గ్రామాల్లో చిన్న టెంపుల్ కానీ పెద్ద టెంపుల్ కానీ ఇది మాకు అలవాటే. నాకు ఈరోజు కాదు, మా బాబాయ్ గారు అసిస్టెంట్ కమిషనర్ చేశాడు ఎండోమెంట్స్లో, మా నాన్నగారు 2 సార్లు చైర్మన్ చేశాడు ఒక టెంపుల్కి మా గ్రామంలో, మా అన్నయ్య చేశాడు ఒకసారి, మా కజిన్ బ్రదర్ చేశాడు ఒకసారి చైర్మన్గా. ఇవన్నీ అలవాటే నాకు. మళ్ళీ ఆ తల్లి దీవుల వల్ల నేను వచ్చాను ఇంత గొప్ప టెంపుల్కి. నిధులు అంటున్నారు సార్, ఇప్పుడు ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తీసుకుంటారా లేదు అంటే గుడికి వచ్చిన ఏదైతే నిధులు ఉంటాయో వాటిని ఏమైనా డెవలప్మెంట్కి యూజ్ చేస్తారా? అమ్మ గుడికి వచ్చిన వాటితో సరిపోతాయని నేను అనుకోవటం లేదు. కోటాది కోట్ల రూపాయలు కావాలి ఈ దేవస్థానం అభివృద్ధికి. ఆ ప్లాన్ ప్రకారం ఆ ఆలోచనల ప్రకారం ఇక్కడ లోకల్ లీడర్స్ గీయించిన ప్రకారం అయితే దానికి కావాలి అంటే మనం మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నీ భరించాలంటే వందల వేల కోట్లు. ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి నేను ఈ మధ్యన మన సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అడిగాను, మీ సహకారం కావాలండి, మీ సపోర్ట్ కావాలి, మాకు ఫండ్ కావాలి, అభివృద్ధి చేద్దాం అడిగాను. డెఫినెట్గా బ్రదర్, డెఫినెట్గా ఇద్దాం, మనం చేద్దాం అన్నారు. ఆ ప్లాన్ అందరూ వాళ్ళందరూ ముందు అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఢిల్లీ నుంచి ఫండ్ తీసుకొస్తానికి ట్రై చేస్తాం. 16 మంది సభ్యులు కూడా ఇందులో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ రోజు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే మీరంతా సమన్వయంతో కలిసి పనిచేయాలి అని ముందుగా మీరు అనుకుని ఉంటారు, కానీ మీలో మీకు కొంచెం తేడా రావచ్చు. లేదు అంటే దుర్గగుడి ఈవోతో కూడా చాలా ఇంతకు ముందు చూసుకున్నట్లయితే గతంలో వివాదాస్పదంగా నడిచినాయి. సో ఎలా ఉండబోతుంది? మీరు సమన్వయంతో చేసే నమ్మకం మీకుందా? అమ్మా ఈ దేవాలయం ఈవో గారిది కాదు, నాది కాదు, ట్రస్ట్ బోర్డు నెంబర్లు కాదు, అందరిది మందిది. మన ప్రతిష్ట, మన పరువు, మన నమ్మకం, మన యొక్క భక్తి విన్నారా, ఏ ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం లేదు. ఆయన కలిపికి వెళ్తాం. ఒకటి అర్రా తెలియని వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా కూడా వాళ్ళని సర్దుకొని మనం మాట్లాడికెళ్తాం. మనం కలిసికట్టుగా నడుస్తాం, దాంతో డౌటే లేదు. సో బొర్రా రాధాకృష్ణ అంటే ఎవరికి తెలియదు సార్. బొర్రా గాంధీ అంటేనే చాలా మందికి తెలుసు. అది కూడా బాలకృష్ణకి అత్యంత సన్నిహితులుగా కూడా మీరు చాలా పరిచయస్తులుగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో ఏం చెప్తారు బొర్రా గాంధీకి బొర్రా రాధాకృష్ణకి డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదమ్మా. రాధాకృష్ణ దేవుడి పేరు, గాంధీ అంటే మహాత్ముడి పేరు, 2 టాప్ పేర్లు. అందుకని నేను ఇక్కడికి వచ్చా. బాలకృష్ణ గారు నాకు 25 ఏళ్ళ నుంచి పరిచయం, నాకు బాగా పరిచయం, నేనంటే ఇష్టం. అది అందరికీ తెలిసిందే, పబ్లిక్ స్టేట్ అంతా తెలిసిందే. ఇంకా దాని గురించి చెప్పేది ఏముందమ్మా. మహాత్ముని బాటలో మీరు కూడా నిలిచిపోవాలనుకుంటున్నారా? చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా దుర్గగుడిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? అమ్మ దేశంలో తెలియవసరలా, ఎక్కడ ఒక మంచి పేరు తెచ్చుకుంటే అంతకన్నా నాకు అదృష్టం లేదు, తెచ్చుకోవాలనుకునే అనుకుంటున్నా. అమ్మా బాబు ఫైనల్ గా దుర్గగుడి పాలక మండలి సభ్యులు కూడా 16 మంది సభ్యులతో కూడా ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా దుర్గగుడిని అభివృద్ధి చేసే పనిలోనే ఉంటాము, అందరం కూడా సమన్వయంతో కూడుకొని పనులు చేసుకుంటూ వెళ్తామని కూడా బొర్రా గాంధీ అయితే తెలపడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ. ఇక ప్రతి రోగికి వారి BMI ఆధారంగా ఊబకాయ చికిత్సలు రూపొందించబడతాయని బేరియాట్రిక్ మెటబాలిక్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ మొయినుద్దీన్ తెలిపారు. ప్రారంభ దశలో రోగులకు స్థిరమైనటువంటి పౌషకాహారం ఉన్నటువంటి డైట్ను పాటించాలని చెప్పుకొచ్చారు. రోజువారీ జీవన శైలిలో తగినటువంటి మార్పులు చేయాలని, అలాగే తేలికపాటి శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. దీంతో పాటుగా ఈ పరిస్థితిని నిర్వహించడానికి బరువు తగ్గించేటువంటి మందులు కూడా సూచించబడవచ్చని అన్నారు. బారియాటిక్ శస్త్రచికిత్స తరచుగా అత్యంత ప్రతిభావంతమైనటువంటి చికిత్స ఎంపికగా పరిగణించబడిందని మానిపాల్ హాస్పిటల్ మిల్లర్స్ రెడ్లో దక్షిణ భారతదేశానికి చెందినటువంటి బేడియాటిక్ మెటబాలిక్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ మొయినుద్దీన్ తెలిపారు. ఇప్పుడు మేము బెంగళూరులో, నేను మణిపాల్లో సర్జరీ చేస్తున్నాను.
ఈ లావు ఉండే సర్జరీలు చేస్తున్నాం. బట్ నాకు వచ్చే పేషెంట్ చాలా మంది ఆంధ్ర నుంచి వస్తున్నారు. అవన్నీ ఆలోచించాలి, ఎందుకు ఆంధ్ర నుంచి వస్తున్నారంటే మనం ఆంధ్రాలో ఎక్కువ రైస్ తింటాం. మనం రైస్ తినేటప్పుడు కూడా ఫుల్ మీల్స్ అట్లా ఉంటుంది. ఆ మీల్స్లో ఫస్ట్ అన్నంలో పప్పు కలుపుకుంటాము, తర్వాత రసంలో కొంచెం తింటాము, తర్వాత మళ్ళీ సాంబార్లో కొంచెం తింటాము, మళ్ళీ కర్డ్ రైస్తో తింటాము, మళ్ళీ పప్పడాలు వడియాలు అన్నీ వేసుకుంటాము. మనం ఏమంటే అట్లా అలవాటు చేసుకున్నాం, అంత ఎక్కువ తింటాం కాబట్టి మా అందరికీ ఎంతో కొంత కడుపు ఉంది, కొంచెం కడుపు బయటకు ఉంది. నా దగ్గర వచ్చే పేషెంట్స్ ఆంధ్ర నుంచి అన్ని చోట్ల వస్తారు, సౌత్ ఇండియా మొత్తం నుంచి వస్తాయి. కాకపోతే తిరుపతి నుంచి ఎక్కువ పేషెంట్లు వస్తున్నారు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ మేము సర్జరీ చేస్తున్నాం. మధు మా మంచి ఫ్రెండ్ అయిపోయినారు. ఇప్పుడు ఇట్లా చాలా మంది తిరుపతిలో చాలా పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే లావు ఉంటే ఎవరికి కడుపు ఉంది కదా చూడడానికి బాగాలేరని కాదు సిచ్యువేషన్. అక్కడ బేసిక్లీ లావు ఉంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, నడిస్తే ఆయాసం వస్తుంది, వెన్ను నొప్పి వస్తుంది. ఇంకొకటి రాత్రి గొరకలు పెడతారు, చూసారా? రాత్రి గొరకలు పెడతారు. గొరకలు పెడితే ఏదో డీప్ స్లీప్ అనుకుంటున్నారు మీరంతా. డీప్ స్లీప్ కాదు అది. గొరకలు పెట్టారంటే అక్కడ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయ్యి నాకు రోగం ఉన్నట్టు అర్థం. నేను అబ్జర్వ్ చేసిందంటే చాలా మంది, కొంతమంది నిద్ర పట్టడం లేదంటారు చాలా మంది లావు ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఆక్సిజన్ తీసుకోవడానికి రూట్ నేరో అయిపోయింది. ఇంత పెద్ద దారి ఉండేది పోవడానికి ఆక్సిజన్, ఇప్పుడు నేరో అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే గొరకలు వస్తాయి. మీరు ఆక్సిజన్ తీసుకుంటే ఆ లోపల సౌండ్ వస్తుంది. ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం సదాశివ పాలకోన ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 435 కిలోల బరువున్నటువంటి 51 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి అటవీ శాఖాధికారి లోకేష్ మాట్లాడుతూ సదాశివ పాలకోన ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారనేటువంటి సమాచారం అందడంతో తిరుపతి అటవీ ప్రాంతం ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కలిసి దాడి చేశామని అటవీ శాఖాధికారి లోకేష్ అన్నారు. వారిని చూసి స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారని, అక్కడ వదిలిపెట్టిన 51 దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ఆదివారం బీట్ అంటే సదాశివకోన ఏరియాలో వస్తుంది. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారని చెప్పి డిఎఫ్ఓ గారికి ఒక రహస్య సమాచారం అందడంతో తిరుపతి రేంజ్ వాళ్ళు, శ్రీకాళహస్తి రేంజ్ స్టాఫ్, తర్వాత ఎక్కువ మంది స్మగ్లర్లు ఉండడంతో టాస్క్ ఫోర్స్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాము. ఎంత మొత్తం తిరుపతి రేంజ్, శ్రీకాళహస్తి రేంజ్, తర్వాత టాస్క్ ఫోర్స్ అందరు కలిసి ఒక 2 టీములుగా విడిపోయి మనం మొత్తం సదాశివకోన ఏరియాలో స్మగ్లర్లు ఉన్న స్థావరాలన్నింటినీ చూడడానికి చెప్పి స్క్రీనింగ్ చేసుకుంటూ వెళ్ళాము. మనల్ని చూసి స్మగ్లర్లు ఒక 20-25 మంది దాకా ఉన్నారు, అంతా పారిపోయారు. కానీ వాళ్ళు మొత్తం అప్పటికే కొన్ని ఎర్రచందనం చెట్లు కొట్టేసి వాటన్నిటిని నీట్ గా చెక్కేసి పైన ఉన్నటువంటి సాగ్ వుడ్ తీసి వాటిని రెడీ చేసుకున్నారు తీసుకోవడానికి. ఆ టైంలో మనం వెళ్ళడము, వాటిని అక్కడే వాళ్ళు వదిలేసి పారిపోవడం జరిగింది. సో దాంట్లో మన టీం అంటే ఫారెస్ట్ టీము రికవర్ చేసినది 51 లాక్స్ ఉన్నాయి. అవి మొత్తం 435.6 కిలోగ్రాముల వెయిట్ వచ్చింది. దీని విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుంది. అది కాకుండా ఇంకా కొన్ని చెట్లు నరికి ఉన్నారు, వాటిని కూడా మనము ఈ నెక్స్ట్ 1 వీక్ లో రికవరీ చేసుకొని ఇది ఏమని చెప్పి మళ్ళీ నేను ఒకసారి మీడియా దృష్టికి తీసుకొస్తాను. అదేవిధంగా ఇది ఇక్కడ సదాశివకోన ఏరియాలో చిన్న చిన్న చెట్లు ఇంకా మంచిగా ఉన్నాయి ఎర్రచందనం. అది స్మగ్లింగ్ అనేది ఈ ఒక గత 2-3 నెలలుగా యాక్టివిటీ ఎక్కువైంది. దానికోసం పై అధికారులని మనం ఒక బేస్ క్యాంప్ కూడా అడుగుతున్నాము. బేస్ క్యాంప్ ఉంటే ఏమంటే అక్కడే స్టేషన్ అయి ఉంటారు, ఒక 5 మంది ఎంతోమంది మనకు వాచర్స్ వస్తారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి కావేరీ బోటు విహారయాత్రకు పయనమైంది. మొత్తం 23 మంది పాపికొండల పర్యాటకులతో పయనమైంది. గోదావరి వరదల కారణంగా పాపికొండల పర్యాటకం 2 నెలల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పట్టడంతో నేటి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాపికొండల పర్యాటకానికి వచ్చినటువంటి పర్యాటకులు బ్యాగులను చెకింగ్ చేసి తగు సూచనలు తెలియజేశారు దేవీపట్నం పోలీసులు. గజవాడ ఎంత పార్కుల్లో ఈ చుట్టుపక్కల ప్రాంత పార్కులు శ్రీ మాపులు శ్రీ గండపచ్చమాలయం ఈ ఆలయం దగ్గర ఎంత ఫ్లడ్ వచ్చినా ఎంత గోదావరి వచ్చినా వారం బయటపడగలుగుతూ గోదావరిలో ఒక చిన్న గోల్గల ఆలయం కాబట్టి ఆవిడ శ్రీ మాపులు శ్రీ గండపచ్చమాలయం. ఎంత గోదావరి వచ్చినా సరే అమ్మవారు ఆలయ శిఖరం వరకు వెళ్ళినా సరే అమ్మవారి చంద్రబాబు చిక్కు
ఇక అరుణాచలంలో తెలుగు వారిపై వరుస దాడులను సామాజిక ఉద్యమకారులు శ్రీరామ్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస చౌదరి ఖండించారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపైన స్పందించాలని, కూటమి నాయకులు కూడా స్పందించాలని కోరారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం మళ్ళీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. దీన్ని ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. గత కొంతకాలంగా తిరువణ్ణామలై అరుణాచలంలో తెలుగు వారి మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. తెలుగు వాళ్ళు తమ ఆత్మగౌరవం కోసం ఎంత తీవ్రంగా కృషి చేస్తారు అన్నది నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఒకసారి గుర్తు చేశారు. అంతకన్నా ముందు పొట్టి శ్రీరాములు గారు ఇదే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలను కూడా అర్పించారు. అట్లాంటి తెలుగు జాతిని ఈరోజు అదే మద్రాసు రాష్ట్రం, ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో మీరు అరుణాచలంలో ఉండొద్దు, అరుణాచలంలో తెలుగు భాష బోర్డులు ఉండకూడదు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అక్కడ డిమాండ్లు వస్తున్నాయి. అక్కడ ఉన్న కలెక్టర్ గారు, తిరువణ్ణామలై కలెక్టర్ గారు తమిళ బోర్డులు తప్ప ఇంకా వేరే భాషల్లో బోర్డులు ఉండకూడదని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. మనం కూడా ఈ దేశంలో భాగమే కదా, ఎందుకు మన మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే అక్కడ తిరువణ్ణామలై అనే ప్రదేశంలో అది అన్నామలై అని పేరు వాళ్ళ దేవుణ్ణి మీరు అరుణాచలేశ్వరుడు అని ఎందుకు పిలుస్తున్నారు? మేము ఒప్పుకోమంటున్నారు. దేవుడి విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు, భాష విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు, తెలుగు వాళ్ళ విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు. అరుణాచలంలో ఈ మధ్యకాలంలో పౌర్ణమి అనగానే లక్షల్లో జనాలు నడుస్తుంటారు అక్కడ కిలోమీటర్లు. దాంట్లో ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళు ఉంటున్నారు. కానీ అక్కడ ఇలా జరగడం చాలా దారుణం. అంటే ఒకరిని చంపడము, మన తెలుగు వాళ్ళని అక్కడ రేప్ చేయడము, ఇలాంటివన్నీ చాలా దారుణము. నేను పుట్టి దాదాపు నాకు 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో తమిళనాడు నుంచి అత్యధికంగా తిరుమల దర్శనానికి వస్తుంటారు. ఈ పెరడాస మాసం అనేది చాలా ఫేమస్ తిరుమలలో. పెరడాస మాసంలో తమిళ భక్తులు నడుచుకొని వస్తుంటారు తమిళనాడు నుంచి. వీళ్ళందరికీ మేము మా వల్ల అయినంత వరకు దారిలో వాళ్ళకి మజ్జిగను, మంచినీరును, భోజనాలు ఇస్తుంటాం మేము. అంటే ఒక తమిళులే కాదు, దేశంలో ఎవరైనా సరే మన భారతీయులందరూ తిరుమల రావాలి, వాళ్ళకి సరైన సదుపాయాలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ సహాయం చేసే మనస్తత్వం మాది. అందుకే ఇన్ని ఏళ్ళైనా కూడా ఇన్ని ఏళ్ళుగా తమిళులు కంప్లీట్గా వాళ్ళ సొంత గుడికి వచ్చేట్టు వస్తుంటారు మన తిరుమలకి. వాళ్ళు ఏ పేరుతో పిలిచినా పర్లేదు, పెరుమాళన్నా పర్లేదు, బాలాజీ అన్నా పర్లేదు, వెంకటేశ్వర అన్నా పర్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ అరుణాచల్లో జరిగే చాలా దారుణం ఇది నిజంగా. ఎందుకంటే తెలుగు వాళ్ళ మీద వాళ్ళు ఒక విధమైన కచ్చపూడితమైన రాజకీయం చేస్తున్నారు అక్కడ. ఆ గవర్నమెంట్ నిజంగా సార్ చెప్పినట్టు ఒక కచ్చపూడితమైన రాజకీయం చేస్తున్నారు అక్కడ. తెలుగు అంటే చాలా గిల్టీగా, చాలా అవమానంగా ఉన్నారు అక్కడ, అవమానకరంగా మారుతున్నారు వాళ్ళు తెలుగు వాళ్ళు. ఇది చాలా తప్పు. మేము మిమ్మల్ని ఇంత గౌరవిస్తున్నాం. ఇదే తిరుమలకి మేము ఆపితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? పెరుమాళ్ళలో వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత తమిళనాడు మొత్తంలో దాదాపు 90% వెంకటేశ్వర స్వామి అంటే భక్తులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి దారికి రాకూడదు. ఇది సార్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు, మోడీ గారు కూడా దీన్ని దృష్టి పెట్టాలా. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. రాబోయే రోజులు చాలా ఇబ్బంది పడతాము. ఇలా కాకుండా అన్ని గుళ్ళు, అన్ని దేవాలయాలు, దేవుడు ఒకడే, అందరూ అన్ని చోట్ల బాగుండాలా, అందరూ బాగుండాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. పల్నాడు జిల్లాలోని కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూములు తీసుకున్నప్పటి నుంచి స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రైతులు, మహిళలు ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకు దిగారు. నాన్ లోకల్ వారికి ఉద్యోగాలిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని వారు మండిపడ్డారు. నెల రోజుల క్రితం ఆందోళన చేసినప్పుడు 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని తెలిపారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్లపై బైఠాయించి వంట చేస్తున్నారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నశించాలి శ్రీ సిమెంట్ యాజమాన్యం ఉండి వైఖరి, శ్రీ సిమెంట్ యాజమాన్యం ఉండి వైఖరి, శ్రీ సిమెంట్ యాజమాన్యం ఉండి వైఖరి. న్యాయం చేయాలి ఇనపరాజుపల్లి రైతులకి, న్యాయం చేయాలి ఇనపరాజుపల్లి రైతులకి. లక్ష్మీనారాయణ గారిని ఒక కాంట్రాక్ట్ బేసిక్ లో ఒక పోస్ట్ ఇవ్వమని చెప్పేసి నేను అడిగితే ఆయన వేసుకోమలేదు. ఎవడికో ఫోన్ చేసి రహీం వాళ్ళ మేనాలు అంటే వాడికి ఫోన్ చేసి వాడి నెంబర్ ఇచ్చాను. ఇక కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులు పచ్చ కామెర్లతో మృతి చెందడం బాధాకరమన్నారు మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు. మృతి చెందినటువంటి విద్యార్థుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గురుకులం ఏకలవ్య పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల బాలికల పాఠశాలలో ఒకేసారి 120 మంది పచ్చకామెరల్లో బాధిన పడ్డారని, అదేవిధంగా అందులో ఒక 2 పిల్లలు మరణించారన్న వార్త చాలా కలిసివేసింది. చాలా బాధాకరమైన సంఘటన ఇది. దీని గురించి ఇప్పుడు ప్రస్తుతం అటు ప్రభుత్వం ఫోకస్ చేసింది, ఇటు ప్రతిపక్షాలు ఫోకస్ చేశాయి. అదేవిధంగా ప్రభుత్వం తరపున మంత్రులు కేజీహెచ్లో, అదేవిధంగా పార్వతీపురంలో, మిగతా చోట్ల వాళ్ళని పరామర్శించడం జరిగింది. అలాగే నిన్న ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్లో బాలికలను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా మరణించిన వారి 2 పిల్లలు వాళ్ళ కుటుంబాలకి పార్టీ పరంగా 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇది అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఈ సమస్య అనేది నేను ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు స్కూల్స్, హాస్పిటల్స్ పర్యటించడం జరిగింది. అక్కడక్కడ కొన్ని సమస్యలు గుర్తించినప్పుడు కొన్ని చోట్ల అన్ని ఉండి కూడా ఉదాహరణకి రక్షిత మంచినీరు ఉండి కూడా సరైన మెయింటెనెన్స్ లేక మూలపడడం, అలాంటి సమస్యలు గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం అనేవి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అమీం బాషా, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పటి నుంచి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారని మాజీ ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. రామచంద్రారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ, ఆయన 74 సంవత్సరాలు అంటున్నారు కానీ ఆయన వ్యవహారశైలి, ఆయన ఈరోజు చూస్తా ఉంటే 25 ఏళ్ల యువకుల్లాగా కూడా ఈరోజు రాజకీయాలు చేస్తూ అభివృద్ధి చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఈ జిల్లాలోనే కాదు, తాలూకాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది అభిమానులను సమకూర్చుకొని ఈరోజు ఒక నాయకులుగా కూడా ఉన్నారు. వారికి మరింత ఆయుస్సు, ఆరోగ్యము ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు కలగాలని, భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా మనమందరూ కంకణం కట్టుకొని పనిచేయాలని, దానికి సంబంధించి పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ జై హింద్. రామచంద్రారెడ్డి మిత్ర సమానమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇక్కడ పుంగనూరు కాన్స్టిట్యున్సీలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రోజు జరుపుతా ఉన్నారు. మరి అదే సందర్భంలో ఈ రోజు మనం మొన్నటి రోజు చూసాం, మెడికల్ కాలేజెస్ పైన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో ఆయన మీటింగ్ చేయడం. అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారు కూడా స్వచ్ఛందంగా కూడా ఆ మెడికల్ కాలేజ్ వ్యతిరేకరణ పైన అందరూ కూడా పాల్గొనడం జరిగింది జగన్ గారి మీటింగ్ లో. ఈ రోజు మనము పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి మనం కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి
కోటి సంతకాలు అంటే గ్రామ రచ్చబండ కార్యక్రమాల నుంచి మనం అందరం కూడా పుంగనూరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 60-70 వేల సంతకాలు వాళ్ళ పేరు ఊరు ఐడెంటిటీతో పాటు మనం అందరం కూడా కలెక్ట్ చేసుకోబోతున్నాం. రామచంద్రారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటాము. ముక్కోటి దేవతలు ఆయన ఆశీర్వదించి ఆయన నాయకత్వం కూడా మన మంత్రులు బాగుపడాలనేసి ఈ రాష్ట్రమే కాదు మన నియోజకవర్గం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని మరి ఇక వైఎస్ఆర్ జిల్లా మైదుకూరుకు చెందినటువంటి రైతు ఓబులేసు యాదవ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఎకరాల్లో పండించినటువంటి ఉల్లి పంటకు సరైనటువంటి ధర లభించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఆ పంటను కాలువలో పారబోశారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ అది రైతులకు అందడం లేదని ఓబులేసు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో కొల్లాబత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా సహచర అధికారులు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ జిల్లా పరిపాలనలో సమర్థవంతంగా పారదర్శకంగా బలోపేతం చేసేటువంటి దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ब्रह्मणो वेदामृतेनाकृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां ददुः भागधेयेनेवेनं प्रणयति ब्राह्मणार्षेयुद्धरेत् ब्राह्मणो वै सदविति ब्राह्मणा समेत महानन्दी ఇది వాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.